మీ ప్రశ్నలు నా సమాధానాల్లో భాగంగా ఓకే చాలా మంది మిత్రులు క్వశ్చన్స్ అడుగుతున్నారు. దాంట్లో మెయిన్గా క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు మీకు పూర్తిగా వీడియోస్ కావాలంటే జాయిన్ బటన్లో జాయిన్ అవ్వండి. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ లక్కీ క్రియేషన్స్ అనే వాళ్ళు క్వశ్చన్ అడగడం జరిగింది. ఏంటంటే అది సార్ అసెంబ్లీ అపోజిషన్ పర్సెంటేజ్ ఎంత ఉండాలి అని చెప్పేసి అడిగారు. ఓకే, ఏ శాసనసభ అయినా సరే అపోజిషన్ హోదా రావాలంటే, ప్రతిపక్ష హోదా రావాలంటే 1/10% సీట్లు అనేటివి గెలవాలి. అంటే సపోజ్ ఒకవేళ మీది తెలంగాణ అనుకోండి, తెలంగాణలో 119 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, 120 అనుకుందాం. ఓకే, 120 ఎమ్మెల్యే సీట్లలో మీకు అపోజిషన్ హోదా రావాలంటే 10%. ఓకే, 10% అంటే మీకు 12 సీట్లు వచ్చినట్టయితే, రైట్, 12 సీట్లు ఉన్నట్టయితే మీకు అపోజిషన్ హోదా అనేది లభిస్తుంది. ఒకవేళ మీది ఏపీ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో 175 సీట్స్ అనేటివి ఉన్నాయి. అంటే మీకు ఇక్కడ 175లో 10% అంటే 18 సీట్లు వచ్చినట్టయితే, 18 ఎమ్మెల్యే సీట్లు వచ్చినట్టయితే మీకు అపోజిషన్ హోదా అనేది కల్పిస్తుంది. అది లోక్సభలో కావచ్చు, అలాగే అసెంబ్లీలలో కావచ్చు. 10% మొత్తం సీట్లలో 10% ఉన్నట్టయితే వాళ్ళకి అపోజిషన్ హోదా అనేది కల్పిస్తారు. ఓకే, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ భారత రాజ్యాంగం పైన తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మా ఛానల్లో జాయిన్ అవ్వండి. నేను పెట్టే వీడియోస్ ఛానల్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి వెళ్ళే విధంగా కొన్ని వీడియోస్ పెడుతున్నాం, అలాగే నా సబ్స్క్రైబర్స్కి అందరికి వెళ్ళేలాగా కొన్ని వీడియోస్ పెడుతున్నాం. థ్యాంక్ యూ.